నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరి కదా ఇన్ఫినిక్స్ హాట్ 40i స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏదైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ కూడా చేయండి అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకుంటే ఇన్ఫినిక్స్ 40i స్మార్ట్ ఫోన్ బాప్ అని పెద్ద ట్యాగ్ లైన్ పెట్టుకొని పెద్దగా అయితే తీసుకొచ్చారు. చూద్దాం ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అని చూసుకుందాం ఒకసారి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితేనేమో 21 ఫిబ్రవరి 2024కి అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోతుంది. 16GB ర్యామ్ 250 స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. స్పెక్స్ బాగున్నాయి, బాగా మంచిగా అనిపిస్తుంది. ఇంకా హైలైట్స్ ఏం చూద్దాం ఒకసారి. సో స్పెషల్ లాంచ్ ఆఫర్ మీద మనకి ఎంతకు వస్తుందంటే 9000కి వస్తుంది అనుకోవచ్చు. అండ్ కింగ్ ఆఫ్ స్టోరేజ్ మనకి ఎంత 2TB దాకా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. 16GB ర్యామ్ అనేసి బిగ్ డాడీ ఇన్ ఫోటోగ్రఫీ. సో 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తారు. ఆబ్వియస్గా ఈ ప్రైస్ కేటగిరీతో ఎవరు ఇస్తలేరు. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఇస్తారు, కామన్ అయిపోయింది. ప్రీమియం స్టార్ ఫాల్ డిజైన్. సో బ్యాక్ సైడ్ది సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్స్, 90 Hz రిఫ్రెష్ రేట్, ఫ్లాష్ ప్రూఫ్ IP53 రెసిస్టర్, ఫేస్ అన్లాక్తో పాటు వస్తుంది. ఇక్కడ మన డాన్ అన్నారు, నాకు ఇక్కడ వేరే అనొచ్చు కానీ అంటలేను కానీ యూనివర్సల్ T606 ప్రాసెసర్. సో ప్రాసెసర్ కూడా కొంచెం బిస్కెట్ చేశారు అనుకోవచ్చు, కొంచెం పాత ప్రాసెసర్. 5000 mAh బ్యాటరీ విత్ 8 months ఛార్జర్, ఆక్టోకోర్. సో అంతా కూడా బాగుంది. ఈవెన్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ డైనమిక్ హైలాండ్ కూడా ఉంది అయ్యా. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది, ఏమైనా కాల్స్ కూడా నోటిఫికేషన్స్ కూడా చూపిస్తుంది, ఫేస్ అన్లాక్ కూడా చూపిస్తుంది. DTS సౌండ్ ఉంది, త్రిపుల్ కార్డ్ స్లాట్స్తో పాటు కూడా వస్తుంది. ఇలాది XOS వస్తుంది కూడా బేస్డ్ ఆన్ Android 13 అండ్ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది అయితే అనుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇవి ఫ్లిప్కార్ట్లో ఉన్న హైలైట్స్ అనుకోవచ్చు బై. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఫ్లిప్కార్ట్ నుంచే పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఫ్లిప్కార్ట్ నుంచే మీకు చూపిస్తున్నా. అఫీషియల్ వెబ్సైట్ నుంచి కొంచెం డౌట్ ఉంది, ఇండియన్ వెబ్సైట్ నుంచి. గ్లోబల్ వెబ్సైట్లో మళ్ళీ ఎందుకు ఏమైనా చేంజెస్ ఉంటాయని చెప్పేసి గ్లోబల్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తలేను. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీజ్ అని చెప్పి మన వాళ్ళు 29 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారు. మీరు కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకొని డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. సో స్పెషల్ ప్రైస్ గెట్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఆఫ్ ఆన్ ఇంక్లూడ్ ఆఫ్ క్యాష్ బ్యాక్ కూపన్స్ అనేసి అయితే కింద మెన్షన్ కూడా చేసిర్రు అన్నమాట. ఇక్కడ మిగతా ఆఫర్స్ కూడా ఉన్నాయి. నేను రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది పోయి సేల్స్ స్టార్ట్ కాలేదు. సో సేల్స్ స్టార్ట్ అయిన సప్పుడు ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే స్మార్ట్ ఫోన్ మీకు 10,000 స్మార్ట్ ఫోన్ అనుకోండి. ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రం స్టార్ లింక్ బ్లాక్ అండ్ స్టార్ ఫాల్ గ్రీన్, పామ్ బ్లూ, దాని తర్వాత హొరైజన్ గోల్డ్ కలర్స్లా స్మార్ట్ ఫోన్ బాగానే వస్తుంది. ఇక్కడ హైలైట్స్ కూడా ఇంతకుముందు ఇంకా మాట్లాడుకుని అవే హైలైట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. సైడ్స్లో చూసుకుంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్లో చూసుకుంటేమో సిమ్ స్లాట్ ఉంది, దానికి ఆపోజిట్ సైడ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్, వాల్యూమ్ లాకర్ కీస్ ఉన్నాయి. అండ్ కింద ఏమైనా బటన్స్ ఏమైనా ఇచ్చిర్రా అంటే ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేరు, ఏం మెన్షన్ కూడా చేయలేరు. కానీ ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే కిందికి వస్తే ఇక్కడ మనకి మెన్షన్ చేసారు అన్నమాట. ఇక్కడ చూసారు కదా, డౌన్వర్డ్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, మైక్ అండ్ 3.5mm ఆడియో జాక్. ఇక్కడ మనకి పిక్చర్ కనిపించింది. సో ఇక్కడ మెన్షన్ చేయకపోయినా మనం అక్కడ చూపించేసుకున్నాం. సో ఇక్కడ కూడా ఉంది. సో ఇవి హైలైట్స్ దాంట్లో కూడా మెన్షన్ చేసారు అన్నమాట. సో బై స్పెక్స్కి వెళ్ళిపోదాం. అఫీషియల్ వీడియో వెబ్సైట్ నుంచే స్పెక్స్ అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్, అడాప్టర్ 8 months, టైప్ సి కేబుల్, ట్రాన్స్పరెంట్ కేస్, సిమ్ ఇచ్చేటర్ పిన్, క్విక్ స్టార్టర్ గైడ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చేసాయి. పామ్ బ్లూ కలర్. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే 6.6 inches డిస్ప్లేలో వస్తుంది అన్నమాట. 720 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు HD+ అనుకోవచ్చు. బేసిక్గా నడిచిపోతున్న ఐడియా రిఫ్రెషర్తో పాటు కూడా వస్తుంది. Android 13 వస్తుంది అన్నమాట. వీళ్ళది సపరేట్గా UI ఉంది. యూనివర్సల్ T606 ప్రాసెసర్ చాలా పాత అయిపోయింది అనే విషయం కొంచెం 1.6 GHz స్పీడ్తో పాటు వస్తుంది. సో కొంచెం పాతదే. అండ్ 2TB దాకా మైక్రో SD కార్డ్ అవుతుందో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 8GB ర్యామ్ ప్లస్ 250 స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ AI లెన్స్ కెమెరా అనమాట. బేసిక్ నార్మల్ ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు, వీడియో రికార్డింగ్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తీసుకోవచ్చు, AI ఫోటో షాట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 4G స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇక్కడ 4Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ
మీకు వైఫై హాట్స్పాట్స్ వస్తున్నాయి, బ్లూటూత్ వర్షన్ 5.0 వచ్చింది. అండ్ ఇక్కడ XOS 13 బేస్డ్ ఆన్ Android 13తో పాటు వస్తుంది. మెయిన్ సెన్సార్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోస్కోప్ ఏదైతుందో సాఫ్ట్వేర్ నుంచి అన్నమాట. ఈ కంపాస్ అండ్ జీ సెన్సార్తో పాటు మ్యాక్సిమం అన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే వర్చువల్ ర్యామ్ అయితే 16 GB దాకా అవుతుంది. Type-C ఛార్జింగ్ వస్తుంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ అడిషనల్ ఫీచర్స్ అనుకోవచ్చు. జీపీఎస్ చూసుకుంటే అంటే నావిగేషన్ అవన్నీ చూసుకుంటే AGPS ఇక్కడ మెన్షన్ చేసాము. 5000 mAh బ్యాటరీ, 180 grams, 8.3mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన వేరే రికమెండేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్కి తీసుకోవచ్చానా అంటే నా ఒపీనియన్లో ఇన్ఫినిక్స్ ఇంకొంచెం వాళ్ళ యూఐలా ఇంకొంచెం ట్యూనింగ్ చేసేది ఉంది ఆల్రెడీ ఇంకొంచెం చేసారు, కానీ ఇంకొంచెం పాలిష్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కొంచెం పాతగా అనిపిస్తుంది నాకు. అండ్ యూఐ పక్క పెడితే స్పెక్స్ మంచిగా ఇచ్చారు. 10,000కి మన వాళ్ళు మంచి స్పెక్స్తో పాటు అయితే మార్కెట్లోకి ఒక మంచి బ్రాండ్ వాల్యూతో వచ్చే స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే కట్అవుట్ కూడా ఐఫోన్ నుంచి కాపీ కొట్టినట్టు అయితే అనిపిస్తుంది. సో ఐఫోన్ కొన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. పర్లేదు, డీసెంట్గా ఉంది, కానీ ప్రాసెసర్ దగ్గరనే డ్రాబ్యాక్ అనమాట. చాలా పాత ప్రాసెసరు. అండ్ ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ప్రాసెసర్ యొక్క స్పీడ్ చూసుకుంటే 1.6 GHz అనమాట. సో కొంచెం స్లో ప్రాసెసర్ అనుకోవచ్చు. సో అదొక్కటి డ్రాబ్యాక్ అనమాట. అండ్ దీనికంటే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ర్యామ్ కూడా ఎక్కువ ర్యామ్ ఉంటే కాదు, ర్యామ్తో పాటు మనకి పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి కదా. సో అది మెయిన్ పాయింట్ అనమాట నాకు. సో తీసుకోవాలంటే మోస్ట్ స్కిప్ చేయండి. దీనికంటే కూడా ఇంకొక 2000-3000 వేస్తే మీకు 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది, 4G కంటే కూడా. ఇది 4G స్మార్ట్ ఫోన్. సో అవి కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా. నాకైతే పర్లేదు, డీసెంట్గా అనిపించింది. బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అనుకోవచ్చు. కానీ ఈ వాయిస్ కేటగిరీకి వేరే బ్రాండ్స్లో మంచి స్మార్ట్ ఫోన్స్ కూడా దొరుకుతున్నాయి. సో నా ఒపీనియన్లో అవి కూడా కన్సిడర్ చేసుకోమని అయితే అడ్వైజ్ చేస్తాను. ఓవరాల్గా మీరు ఏమనుకోండి, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి బై. అండ్ మ్యాక్సిమం విత్ ఇన్ మండేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇక్కడ చదువుతా చూసారో వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.